మూడు దేశాల పర్యటనకు ప్రధాని మోడీ వెళ్తున్నారు. ఇవాల్టి నుంచి ఈ నెల 11 వరకు ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ టూర్ కొనసాగుతోంది. వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, ప్రాంతీయ సహకారంపై చర్చలు జరుపుతారు మోడీ. మూడు దేశాల ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై దృష్టి పెడతారు. మూడు దేశాల పర్యటనకు వెళుతున్నారు ప్రధాని మోడీ. ఇవాల్టి నుంచి 11 వరకు ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లో పర్యటిస్తారు. ముందుగా ఇండోనేషియాకు వెళతారు. అనంతరం ఆస్ట్రేలియాకు చేరుకుని ప్రధాన కార్యక్రమాల్లో పాల్గొంటారు. అక్కడ ముఖ్యంగా మెల్బోర్న్లో పలు సమావేశాలు, కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు. చివరిగా ప్రధాని మోడీ న్యూజిలాండ్ను సందర్శిస్తారు. ఈ మూడు దేశాల పర్యటన ద్వారా ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంతో పాటు వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, ప్రాంతీయ సహకారం తదితర అంశాలపై చర్చలు జరుగుతాయి. ఇక న్యూజిలాండ్కు భారత ప్రధాని అధికారికంగా వెళ్లడం 40 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. చివరిసారిగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 1986లో న్యూజిలాండ్ను సందర్శించారు. ఈ పర్యటనను అధికారికంగా ప్రకటించిన న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ దీన్ని చారిత్రాత్మక పర్యటనగా అభివర్ణించారు. ప్రపంచంలోనే అతిపెద్ద, వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటి. న్యూజిలాండ్ అభివృద్ధికి కూడా భారత్ కీలక భాగస్వామి అని లక్సన్ అన్నారు. ఇటీవల ఇరు దేశాలు భారత్, న్యూజిలాండ్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై సంతకాలు చేశాయని, ఈ ఒప్పందం ఉపాధి, ఎగుమతులు, ఆర్థిక వృద్ధికి ఊతమిస్తుందని తెలిపారు. ఏప్రిల్ 27న భారత్, న్యూజిలాండ్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరిన తర్వాత మోడీ చేస్తున్న తొలి పర్యటన ఇదే. దీంతో ఇరు దేశాల మధ్య వాణిజ్య, పెట్టుబడి, ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతమవుతాయని భావిస్తున్నారు.